ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన నాగేంద్ర గారు ఇద్దరు వీళ్ళు వస్తారు, రాయప్రగ్రహం సర్పంచ్ గారు ఇద్దరు పెద్దలు అందరూ రావడం జరిగింది. ఒకప్పుడు ఆ మీటింగ్ పెట్టినప్పటికీ అందరూ కలిసి ఒక 40 మంది ఉన్నారు. అంటే 100-150 మంది వస్తారనుకున్నాం. కానీ భావతీయం అంటే ఏంటని తెలియక ఏదో మీటింగ్లో అనేసి ఊరుకొని రాలేదు, 100 మంది వచ్చినారు. కానీ నా అదృష్టం ఏంటంటే ఈ భావతీయ సంస్థని నా చేత రిబ్బన్ కత్తిరించి ఆఫీసుకు ప్రారంభం చేయించినారు. కానీ కొన్ని సందర్భాల్లో నాకు కొబ్బరికాయ కొట్టమని ఆడిపాక, చెనయాత్పాలెం, పెదయాత్పాలెం, రాయప్రగ్రహం, గాలిభీవరం ఇంకా ఇతర గ్రామాల్లో విస్తరింప చేయడం జరుగుతుంది. ఒకప్పుడైతే మొట్టమొదటిసారి ఆ స్థలంలో భావోదయం ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బావగారు హైకోర్టు లాయర్ గారు, అలాగే రవికుమార్ గారు, అలా అదే సుప్రీంకోర్టు లాయర్ గారు. అంటే ఢిల్లీలో కోర్టులో మన కేసు ఉన్నా సరే వాదించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి లాయర్ మన చేతిలో ఉన్నారు, భావోదయం చేతిలో. మన చేతులు అంటే మన చేతులు భావోదయం చేతిలో ఉన్నారు. అలాగే అలా భార్యమని సుధరామ గారు కూడా మీ అందరికీ కూడా మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఈ నాగేంద్ర గారితో పాటే మెసేజ్ పెడుతూ ఉంటుంది, అమ్మ ఇది చేయండి, అది చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మీ అవకాశం చూసుకోండి, తప్పకుండా మీరు శ్రీశైలం వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, లేదా రామనారాయణ వెళ్ళండి, అలాగే సూర్యదేవాలయానికి వెళ్ళండి అని రకరకాలుగా చెప్తుంటుంది. చాలా స్ఫూర్తిగా మజ్జిగ ప్యాకెట్లు కావాలా, ఏం కావాలి, మీరు టైడ్ అవ్వకుండా ఈయన ఓ పక్కన బ్యాగ్ మోసుకుంటూ, పక్కన వాటర్ ప్యాకెట్ల బ్యాగ్ మోసుకుంటూ ఎక్కడ మా చేత్తో ఎక్కడ ఇలా ముట్టుకోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ఇంకోసారి ఉన్నారండి, ఆయన పేరు పెద్ద ఆయన గోవిందరాజు సార్, ఎక్సలెంట్ సార్. ఆ సార్ కూడా చాలా చక్కని, మరి చాలా సరదా అనిపించిందండి నిజంగా. ఎంత క్రౌడ్ అంటే దాదాపు 6 కిలోమీటర్ల మేర ఈ సాంస్కృతిక కళా కార్యక్రమాల గాలిభీవరం బ్యాచ్కి మాకు ఆ రోజు అవకాశం దక్కింది. ఆ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వేదిక ద్వారా రేపు సోమవారం నాడు అనకాపల్లి లోకల్ తల్లి గుడి దగ్గర కూడా కొంత అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఇంకా పడుతున్నారు. నిజంగా చెప్పండి, ఉన్నారా లేదండి? మన దేవుడి గురించి ఎవరైనా చెప్తే ఇదేడ్రా బొర తినేస్తున్నాడు, రామాయణం గురించి చెప్తే బొర తినేస్తున్నాడు, భగవద్గీత గురించి చెప్తే బొర తినేస్తున్నాడు, మా తెలుగు సాంప్రదాయం గురించి మాట్లాడితే బొర తినేస్తున్నాడు అని చెప్పి ఆ మేధావులు లాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించట్లేదు. అవకాశం కల్పించక మన హిందూ సాంప్రదాయం అంతా కూడా అలా ఉండిపోతుంది. అవునా కదా చెప్పండి, ఉండిపోతుంది. అందుకని ఇది ఒక మనకి ఈ భారతీయ సంస్థ మనకి అవకాశం కల్పించింది కాబట్టి ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరూ కూడా, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. దీన్ని వదులుకోకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రండి. దీంట్లో రూపాయి ఖర్చు అవుతుందా అనేది చూసుకోకండి, అర్థమైందండి. ఇది సేవ అనేది చాలా ముఖ్యమైనది.
సేవ అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడెక్కడికో దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి నిజంగా భగవంతుడు దర్శనం దొరుకుతుంది మనకి. నెక్స్ట్ చెబుతూ ఉన్నారు, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే మనం బయలుదేరేటప్పుడు చక్కగా మనం మన ఐడెంటిటీ కార్డులు పట్టుకోవాలి, అదేవిధంగా మన ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోవాలి. దగ్గర అయితే పర్వాలేదు. ఇప్పుడు మన కుంభమేళా జరిగింది, చాలా మంది తప్పిపోతున్నారు. తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అందించాలంటే ఆధార్ నెంబర్ చాలా అవసరం. ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా మనం అదనంగా మన దగ్గర కొన్ని ఫోటోలు పెట్టుకున్నట్లయితే మన భౌతిక సంస్థ పర్మనెంట్ గా ఉన్న ఐడి కార్డుతో కాకుండా తాత్కాలికంగా వాళ్ళ సంస్థ శ్రీకాళహస్తి ఉదాహరణకి వాళ్ళు మళ్ళీ ఇస్తారు, అప్పటికప్పుడు ఇష్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అఫీషియల్ గా ఈ రోజులో మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలి, చాలా సమస్యలు మనకు ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి మనం అటువంటి క్రమశిక్షణ అంటే ఆ నియమాలు మనం పాటించాలి. అది పదే చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రతి క్షేత్రంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మనం గౌరవించాలి. అంతే తప్ప ఏది నేను ఎక్కడికి వచ్చాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఇది నా ఇష్టం మీరెవరు అనడానికి లేదు. ఎందుకంటే మీకు ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ పాడేరు ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఉండేటటువంటి గిరిజనులు మీకు ఎండ తగులుతున్నట్టుందమ్మా, ఇటు వచ్చేయండి. ఏంటంటే మరైతే వాళ్ళే పంపిస్తారా, ఛార్జీలు పెట్టుకొని మొత్తం మంది చేసి పంపిస్తారా అని అడిగారు. అట్లా కాదు, సేవ చేసుకునే అవకాశం